తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును కంకరతో వెళ్తున్న ఒక టిప్పరు ఎదురెదురుగా ఢీకొనడంతో దాదాపు ఆ బస్సు సగభాగం మొత్తం ధ్వంసం కావడంతో పాటు ఈ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడడంతో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లు మనకు సమాచారం అంతా. ఎందుకు అట్లా రెండు ఎదురెదురుగా ఢీకొనాల్సి వచ్చింది, ఈ ప్రమాదం ఎట్లా జరిగిందో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో మీర్జాపూర్ దగ్గర తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును కంకరతో వెళ్తున్న ఒక టిప్పరు ఎదురెదురుగా ఢీకొనడంతో దాదాపు ఆ బస్సు సగభాగం మొత్తం ధ్వంసం కావడంతో పాటు ఈ టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడడంతో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్లు మనకు సమాచారం అంతా ఉంది. అందులో 10 మంది మహిళలు కాగా 8 మంది పురుషులు, ఇంకొకరు చిన్న పాప. మొత్తానికి 19 మంది నుంచి 20 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఈ ఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అట్లాగే ఈ ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అక్కడ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అట్లా ఉస్మానియా హాస్పిటల్ కానీ గాంధీ కానీ వెంటనే క్షతగాతులు ఎవరు ఉంటారో వాళ్ళకు వెంటనే గ్రీన్ ఛానల్ పద్ధతిలో వాళ్ళందరినీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళందరినీ ఏ ఒక్కరిని కూడా వైద్య సాయం అందకూడదనే మాట రావద్దని అధికారులను ఆదేశించడం జరిగింది. అట్లాగే ఈ సహాయక చర్యల్లో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సిఐ కూడా గాయాలైన ఆయన కాలుపైకి జేసీబీ ఎక్కింది. ఆయన కూడా ఆసుపత్రులకి తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు అట్లా రెండు ఎదురెదురుగా ఢీకొనాల్సి వచ్చింది, ఈ ప్రమాదం ఎట్లా జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇది బస్సు తాండూరులో 4 గంటల 40 నిమిషాలకు బయలుదేరింది బస్సు. ఈ బస్సు హైదరాబాద్ వైపు వస్తూ ఉంది. ఈ బస్సులో దాదాపు 72 మంది ఉన్నారు. 72 మందితో వస్తున్నటువంటి ఈ బస్సును అశోక్ లేలాండ్ టిప్పర్ ఇది. ఈ టిప్పర్ ముందు నుంచి వస్తూ ఉంది. ముందు నుంచి వచ్చే క్రమంలో ఏం జరిగిందంటే దీని నిండా కంకర ఉంది. ముందు నుంచి వచ్చే క్రమంలో ఒక గుంత ఉంది. ఆ గుంతను తప్పించడానికి ఈ డ్రైవరు రైట్ సైడ్ తీసుకున్నాడు. అదే సమయంలో వచ్చినటువంటి బస్సు రెండు ఒకటేసారి ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న ప్రమాదంలో ఏం జరిగిందంటే ఈ టిప్పర్ కింద పడగానే టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం ఈ బస్సు ఆల్రెడీ బస్సును తాకినప్పుడు ఆల్రెడీ సగభాగం ధ్వంసం అవుతుంది కదా, ఆ ధ్వంసం కావడంతో ఇందులో ఉన్న కంకర మొత్తం ఈ బస్సు లోపలికి వెళ్ళిపోయింది ఒకటేసారి. ఈ బస్సు లోపలికి వెళ్ళి కంకర మొత్తం అందులో కూర్చున్నటువంటి ప్యాసింజర్ల పైన పడడంతో మృతుల సంఖ్య పెరిగింది. వాస్తవానికి టిప్పరు బస్సు ఢీకొన్నప్పుడు ఈ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ మనం పోతుంటే బస్సుకు రైట్ సైడ్ ఉంటుంది కదా, డ్రైవర్ ఉన్న సైడు, ఆ సైడ్లో దాదాపు ఒక 10 సీట్ల మంతకే ధ్వంసమైనవి కాబట్టి వాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉండేది. ఎవరైనా చనిపోతే వాళ్ళు మాత్రమే చనిపోయడానికి అవకాశం ఉండేది ఈ ప్రమాదం వల్ల. కానీ టిప్పర్లో ఉన్నటువంటి కంకర వీళ్ళ మీద పడడంతో ఆ మృతుల సంఖ్య పెరిగింది. 19 నుంచి 20 వరకు పోతా ఉందని చెప్తా ఉన్నారు. ఈ కంకర ఒకేసారి వాళ్ళ మీద పడడంతో వాళ్ళు ఊపిరి ఆడక చనిపోయారు. అందులో ఒక మహిళ, ఒక చిన్న పాప మృతదేహ ఫోటోలు అయితే హృదయ విదారకంగా ఉన్నాయి. వీళ్ళ బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం మొత్తంలో విషాద చేయాలనుకున్నాయి. దీనికి సంబంధించి మనం ఫోటోలు చూడొచ్చు. ఈ బస్సు ఆల్రెడీ రైట్ సైడ్ టిప్పర్ ఢీకొన్నప్పుడు ఏదైతే ధ్వంసమై ఓపెన్ ప్లేస్ అయింది కదా, ఆ ఓపెన్ ప్లేస్ నుంచి వచ్చినటువంటి కంకర మొత్తం వీళ్ళ మీద ఎట్లా పడ్డా చూడు, కంకరలు ఇరుక్కుపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కంకర వాళ్ళ మీదకి ఎట్లా వచ్చిందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకటేసారి అంతా రెప్పపాటు సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో కంకర మొత్తం వాళ్ళ మీద పడడంతో చూడొచ్చు, మనం విజువల్ చూడొచ్చు ఎట్లా ఈ కంకర వల్ల ఎట్లా నష్టం జరిగింది అనేది. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. టిప్పరు బస్సును ఢీకొట్టిన తర్వాత మళ్ళీ ఇటే పడ్డది. ఈ రైట్ సైడ్ పడడం వల్ల, బస్సు వైపు పడడం వల్ల టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్ల మీద పడ్డది. దాంతో వాళ్ళకు ఊపిరి ఆడక శ్వాస తీసుకోవడానికి వీలు లేక మొత్తం చనిపోయిన పరిస్థితి. ఈ ఘటన జరిగిన వెంటనే జేసీపీ సాయంతో ఆ టిప్పర్ను బస్సును పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంలో జేసీబీ సాయంతో టిప్పర్ తీసే ప్రయత్నం చేస్తుండగా సిఐ కాలు మీదకి జేసీపీ ఎక్కడం జరిగింది. దీంతో సిఐని కూడా హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందజేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూతుర్లు పాపం వీళ్ళు చనిపోవడం, ఈ ప్రమాదంలో వీళ్ళు చనిపోవడం బాధాకర దృశ్యం. ఎందుకంటే తాండూరు పట్టణానికి చెందిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన 3 అక్క చెల్లెలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు ఇటీవల వాళ్ళకు కుటుంబ సభ్యులకు బంధువులకు సంబంధించిన ఫంక్షన్ ఉంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అయితే వీళ్ళు 3 కోటిలోని ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నారు. 4 బిడ్డలు అయితే వీళ్ళ నాన్నకు 4 బిడ్డలు అయితే ఒక బిడ్డ పెళ్లి చేసిండు. 3 బిడ్డలు ఉన్నారు. ఈ 3 బిడ్డలు
ఈరోజు 4:40 ఈరోజు ఖాళీ ఉంటే నిన్న సండే, ఇవాళ సోమవారం నుంచి కాలేజీ స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళు 4:40 తాండూరులో బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి కాలేజీ పోవడానికి బస్సులో ఎక్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అక్కడ చేవెళ్ళ హాస్పిటల్ దగ్గర పోస్ట్మార్టం చేసే హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఏడుస్తున్న దృశ్యాలు, చుట్టూ ఉన్న వారిని కంటతడి పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన ఇది. వీళ్ళమ్మ, ఈయన ఒక మామూలు డ్రైవర్, పాపం డ్రైవర్ అయితే 4 బిడ్డలను చదివించిండు, ఒక బిడ్డ పెళ్లి చేసిండు. 3 బిడ్డలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం. ఈ ప్రమాదానికి కారణం టిప్పరే అయినా టిప్పర్ అతివేగంగా ఉంది, వేగంగా వచ్చింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మనం పైకి చెప్పినా మనకు ఈ అంశంలో, ఈ ఘటనలో కనిపించిన ఇంకొక అంశం ఉంది. అదేంటంటే ఆ రోడ్డు మార్గం ఎట్లా ఉంది, ఆ రోడ్డు గుంతలమయంగా ఉందా, అసలు ఎట్లా ఉందన్న దాని మీద కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గుంతల రోడ్లను ఎవడూ పట్టించుకుంటలేరు, నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప మా జీవితాలు మారతలేవు, మా బతుకులు మారతలేవు అన్నకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పోయినప్పుడు కావచ్చు, అట్లాగే చేవెళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే కాళయాదే ఉన్నాడో, ఇంతకాలమైన బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళింది కదా, తన భవిష్యత్ కోసం కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కాళయాదే మా రోడ్లను పట్టించుకోలేదు. ఈ గుంతల రోడ్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. గుంతను తప్పించబోయే టిప్పర్ డ్రైవర్ రైట్కి తిప్పినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఒక్క గుంత కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయాయని అక్కడున్న స్థానికులు, ఎమ్మెల్యే వస్తే కాళయాదే డౌన్ డౌన్, కాళయాదే గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఆ వీడియో చూద్దాం ఒకసారి. కాళయాదే డౌన్ డౌన్ అంటే వీళ్ళ స్థానికుల ఆగ్రహం చూసి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెంటనే ఉడాయించారు. కాళయాదే చేవెళ్ళ ఎమ్మెల్యే దీనికి సంబంధించి చేవెళ్ళ ఎంపీ కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ఈ గుంతల రోడ్ వైడనింగ్ కావచ్చు, గుంతల రోడ్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తనకు తెలిసిందని ఆయన చెప్తూ వచ్చారు. దీని మీద నాయకులు చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే ఉండేవి కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.